ఇవాళ అయితే ఫ్యామిలీ అందరితో కలిసి ధర్మపురికి అయితే వెళ్తున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భారతదేశంలోని తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని ధర్మపురి అనే పట్టణంలో ఉంది. ఇది విష్ణువు యొక్క 4వ అవతారమైన నరసింహస్వామి మరియు అతని భార్య దేవి లక్ష్మి నివాసం. ఈ ప్రదేశం కొన్ని వందల సంవత్సరాలుగా గణనీయమైన జనసమూహాన్ని సంపాదించుకుంది. ఈ ఆలయం చాళుక్యుల పాలనలో నిర్మించబడింది మరియు తర్వాత కాకతీయ రాజులు దీన్ని విస్తరించారు. ఇది శ్రీ లక్ష్మీ నరసింహ యొక్క 9వ నవ నరసింహ ఆలయం. ప్రపంచంలో ఎక్కడా లేని ఆలయమైన యమధర్మరాజు యొక్క ఆలయం కూడా ఈ గుడిలో ఉంది. ఈ ధర్మపురికి వస్తే చనిపోయిన తర్వాత యమపురి అంటే నరకం ఉండదని చాలా మంది భావిస్తారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఆలయం నిర్మించిన తర్వాత దాని ముందు ఒక గజస్తంభం కూడా నిర్మిస్తారు కదా, కానీ ఇక్కడ ఆలయంతో పాటు ఇక్కడ ఒక ఇసుక గజస్తంభాన్ని నిర్మించారు. ఇప్పుడు మీరు చూసేదే ఆ ఇసుక గజస్తంభం. ఇది పూర్తిగా ఇసుకతో నిర్మించిన గజస్తంభం. దీన్ని దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ యమధర్మరాజుతో పాటు శివకేశవులు, హనుమంతుడు, వినాయకుడు ఇలా చాలా టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద గోదావరి కూడా ప్రవహిస్తూ ఉంటుంది. గోదావరి చుట్టుపక్కల ఉండే ఆలయాల్లో ఈ ఆలయమే చాలా పెద్దది, ఇంకా అతి ప్రాచీనమైన ఆలయం. బ్రహ్మాండ పురాణం, స్కంద పురాణం, ఇంకా పద్మ పురాణంలో కూడా ఈ ఆలయం యొక్క చరిత్ర వివరించి ఉంది. ఇంకా ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. మీ అందరూ మీ జీవితాల్లో ఖచ్చితంగా ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం అయితే ఇది.